పార్టీ మారే ఆలోచన లేదు, రాజకీయాలకి గుడ్ బై చెప్పే ఆలోచన భవిష్యత్తులో వస్తుందామో నాకు తెలియదు. కానీ వచ్చినప్పుడు మిమ్మల్ని పిలిచి తప్పకుండా ప్రెస్ మీట్ పెట్టి మీకే చెప్తాను అనమాట. భవిష్యత్తులో 2029లో కూడా అదే మీరు ఇంతకుముందు ఒక విలేకరు అడిగాడు, మీరు ఇక్కడ మళ్ళీ నిలబడాలని ఆయనకి ఏదో ఇబ్బంది పెడుతున్నారు అనేది రకరకాలుగా చెప్తాను. నేను 2029 తెలుగుదేశం పార్టీ బీఫార్మ్ అడగనని చెప్పాను. ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తున్నా, 2029 కానీ 28 ఎలక్షన్స్ వచ్చినా కూడా టీడీపీ తరఫున బీఫార్మ్ అనంతపురంలో అడగను. ఒకవేళ అడగాల్సి వచ్చి డీలిమిటేషన్ వస్తే వేరే ప్రాంతానికి పోతాను తప్ప ఇక్కడ కంటెస్ట్ చేయను. ఆ భరోసా ఆయనకి ఇవ్వండి. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను కంటెస్ట్ చేయను. అధిష్టానానికి కూడా చెప్పాను, నేను వద్దన్నప్పుడు అధిష్టానం ఏం చెప్తున్నా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను కంటెస్ట్ చేయను. ఎందుకంటే మళ్ళీ ఆయన కంటెస్ట్ చేయాలా, ఆయన గెలవాలి కదా. పార్టీ ఆయనకి ఇస్తే ఆయనకే పని చేద్దాం, కష్టపడి పని, మొన్నటికంటే ఎక్కువ కష్టపడదాం. పొలిటికల్గా యాక్టివ్గా ఊపిరినంత వరకు ఉంటానని చెప్తున్నా మీకు. సామాజిక స్పృహ బాధ్యత ఊపిరినంత వరకు ఉంటాను నేను. ఎందుకంటే నా జీవితకాలం ఫుల్ టైం పాలిటీషియన్ నేను. కాకపోతే నేను 29లో, ఎందుకంటే నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన పని చేశాడు. మళ్ళీ ఆయనకి ఎగరగొట్టి నాకెందుకు, ఆయనే టికెట్ తీసుకొని నాకేం అవసరం లేదు. నేనైతే కంటెస్ట్ చేయను, ఆస్పిరెంట్ కాదని చెప్తున్నా. ఎవరైనా రాష్ట్రంలో చెప్తారా 2029లో నేను ఆస్పిరెంట్ కాదని ఓపెన్గా చెప్తున్నా. అప్లికేషన్ పెట్టను, నేను అడగను. ఇచ్చిన కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇమ్మని చెప్తాను, లేదా ఆయనకి ఇమ్మని చెప్పి చెప్తాను. ఎవరికైనా ఇమ్మని చెప్పి చెప్తాను. నేనైతే బీఫార్మ్ ఒకవేళ డీలిమిటేషన్ ఇచ్చి పక్క కాన్సెస్లో ఏమన్నా అప్పుడు అడుగుతానేమో, అది వేరే కథ. కానీ పార్టీ పొమ్మంటే పోతానేమో. కానీ బట్ 29లో నేనైతే అభ్యర్థిగా ఇక్కడ ఉండను. గతంలో మన పార్టీ ఆఫీస్లో, స్టేట్ ఆఫీస్లో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను వీక్ అయింది అనుకుంటే బ్రహ్మాండంగా స్ట్రాంగ్ అయింది. ఏకగ్రీవం కూడా ఎన్ని కావచ్చు కదా, ఆయన స్ట్రాంగ్ అయింది. వీక్ అని ఎందుకు అనుకుంటాం? బ్రహ్మాండంగా బలం ఉందనే కదా. ఇప్పుడు ఆయన పార్టీకి స్ట్రాంగ్గా చేసినప్పుడు టికెట్ ఆయనకే ఇస్తారు కదా, మనకి ఎందుకు ఇస్తారు? మనం అడిగేది కూడా వేస్ట్ కదా. అడిగినా మనకి ఇవ్వరు. అయినా వాళ్ళు ఉండమన్నా నాకు అవసరం లేదు. పార్టీ హైకమాండ్ నేను నిలబడినని చెప్పాను కాబట్టి నాకు ప్రత్యక్ష ఎన్నికల్లో 29లో అనంతపురం నుండి అయితే నేను ఉండను.